నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తరుణం లో లెవెల్ వంతెనపై ప్రవాహం అధికం కావడంతో యువకుడి గల్లంతు. బాధిత కుటుంబంలో నెలకొన్న తీవ్ర విషాదం. ప్రాణాలు పోతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి జోగురామన్న ధ్వజం. వర్షాల ముందు వంతెనను కూల్చడం పట్ల తీవ్ర అసహనం. భారీ వర్షాలతో అన్నదాతలకు తప్పని ఇక్కట్లు. నువ్వు పంట దెబ్బతినడంపై ఆందోళన. పెట్టుబడి కూడా వెనక్కి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లావాసులకు ఇక్కట్లు తప్పడం లేదు. మంగళవారం మధ్యాహ్నం నుండి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో లో లెవెల్ వంతెనల గుండా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తరుణం వంతెన లో లెవెల్ వంతెనపై నీటి ప్రవాహం అధికం కావడంతో ఓ యువకుడు గల్లంతయ్యాడు. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన దత్తు వంతెన గుండా వెళ్తున్న సమయంలో ప్రవాహం ఎక్కువ కావడంతో నీటి ప్రవాహంలో గల్లంతు కావడం బాధిత కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జేసీబీల సహాయంతో గుర్రపు డెక్కను తొలగించడంతో పాటు గజ ఈతగాళ్లు యువకుడి మృతదేహం కోసం గాలింపు జరుపుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగురామన్న ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని స్థానికులకు పలు సూచనలు చేశారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటే అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. ఈ ఘటనకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలు, అధికార యంత్రాంగం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని, మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాలినడకన పోయేవారికి, ద్విచక్ర వాహనదారులకు ఉపయోగకరంగా ఉన్న వంతెనను వర్షాకాలం ముందర కూల్చివేయడం పట్ల స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. ఆయన వెంట నాయకులు అడప తిరుపతి, రౌతు మనోహర్, మార్షెట్టి గోవర్ధన్ తదితరులు ఉన్నారు. తరుణం వంతెన కుంగిన సమయంలో నానా రభస చేసిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు బ్రిడ్జ్ పనుల్లో జరుగుతున్న జాప్యం కారణంగా ఓ యువకుడు మృతి చెందితే కనీసం స్పందించకపోవడం దేనికి నిదర్శనమని మాజీ మంత్రి జోగురామన్న ప్రశ్నించారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని లో లెవెల్ వంతెనపై నీటి ప్రవాహం అధికం కావడంతో యువకుడు గల్లంతు కావడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తరుణం వంతెన నిర్మాణంలో జరుగుతున్న తీవ్ర జాప్యంతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొందని, ఈ దుస్థితికి ప్రజాప్రతినిధులు, స్థానిక అధికార పార్టీ నేతల నిర్లక్ష్య ధోరణే కారణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఆక్షేపించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు తరుణం లో లెవెల్ వంతెనపై నుండి వెళ్తున్న దత్తు అనే యువకుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోవటం బాధాకరమని ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొందని, ఈ పరిస్థితికి స్థానిక నేతలు, అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని అన్నారు. చూస్తేనే సోమలింగాన్ని అన్నట్టు వర్షాలు మొదలై వారం రోజుల నుంచి ఒక రకంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కానీ నిన్న రాత్రి ఏం జరిగిందంటే, ఏదైతే బోరస్ టు ఉపాసనాల నేషనల్ హైవే పైన ఏదైతే టెంపరీగా 4.5 కోట్లతోటి నిర్మాణం జరిగిందో బ్రిడ్జు, దానిపైనుంచి నీళ్లు పోవడం వల్ల జైనత్ మండలం లక్ష్మీపూర్ గ్రామ నివాసి లాండే దత్తు 30 సంవత్సరాల యువకుడు మోటార్ సైకిల్పై వెళ్తుండగా వరద ప్రవాహంతో కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది. దీనిపైన మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వర్క్ అగ్రిమెంట్ అయి పోయిన మే మాసంలో 4 మే మాసంలో ఈ వర్క్ అగ్రిమెంట్ అయింది. అంటే సంవత్సరం అయిపోయింది అగ్రిమెంట్ అయ్యి. 2 సంవత్సరాల వరకు అగ్రిమెంట్ పీరియడ్ ఉంది. అంటే ఇంకొక సంవత్సరం ఉంది, ఇంక్లూడింగ్ బ్రిడ్జ్. మేము ఈరోజు ఈ ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం,
ఇటు కేంద్ర ప్రభుత్వ నిధులు కావచ్చు, కానీ ఇలా తెలంగాణ రాష్ట్ర పరిధిలో బ్రిడ్జ్ రోడ్డు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఏదో అన్ఎక్స్పెక్టెడ్ రాత్రికి రాత్రి వచ్చిన వర్షం కాదు, వారం రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కొన్ని వాగులు నదులు పొంగుతూ ఉన్నాయి. కానీ ఈ నేషనల్ హైవే అధికారులు కానీ ఇటు ప్రభుత్వం మరి జిల్లా యంత్రాంగం కానీ ఎలాంటి అప్రమత్తం లేకుండా, ఎలాంటి మెజర్స్ లేవు. ఎట్లుండాలి? ఇప్పుడు ఒక బ్రిడ్జ్ నిర్మాణం కొత్తగా జరిగింది, దీనికి ఏదైనా మెజర్స్ ఉండాలా కదా. వరద వచ్చినప్పుడు అక్కడ ఏదైనా సిగ్నల్స్ ఉండాలా కదా. లేకపోతే కన్స్ట్రక్షన్ డైవర్షన్ చేసినప్పుడు ఆ మేనేజ్మెంట్ యొక్క బాధ్యత వాళ్ళ మనసులో పెట్టాలా, గవర్నమెంట్ నుంచి పెట్టాలా, ఎవరు పెట్టాలా. ఇలా ఒక ప్రాణం అయితే పోయింది. వర్షాలు కురిసే ముందు వంతెనను ఎందుకు కూల్చివేశారని ప్రశ్నించారు. 4.5 కోట్లతో నిర్మించిన లో లెవెల్ వంతెన గుండా కనీస రక్షణ చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. భారీ వర్షాలతో నీటి ప్రవాహం ఉందని తెలిసినప్పటికీ అప్రమత్తంగా వ్యవహరించకపోవటం దారుణమని అన్నారు. మృతుడి కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం అందించి ఆదుకోవాలని, ఘటనకు స్థానిక ఎమ్మెల్యే, కాంట్రాక్టర్ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. తరుణం వంతెన కుంగిన సమయంలో నానా రభస చేసిన నేతలు ప్రస్తుతం ప్రాణాలు పోతున్నా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇలా ప్రభుత్వ నిర్లక్ష్యము, నిర్మాణం చేసే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల లాండే దత్తు అనే వ్యక్తి మరణించింది. కాబట్టి ఆ కుటుంబాన్ని ప్రభుత్వము, బ్రిడ్జ్ యొక్క కాంట్రాక్టర్ ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఆదుకోవాలంటే 25 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకటి, అధికారులే కారకులు, కాంట్రాక్టరే కారకులు. లాభాలు ఉన్నాయని చెప్పి నువ్వు బ్రిడ్జ్లు నిర్మాణం చేస్తావు, గ్రావెల్ వర్క్ చేస్తావు, మెటల్ చేస్తావు. 1 ఇయర్ అగ్రిమెంట్ అయిందాక బ్రిడ్జ్ని కూలగొట్టలేదు, డిస్మెటల్ చేయలేదు. వర్షాకాలం వచ్చింది, ఆల్రెడీ పోయినప్పటి నుంచి కూడా బ్రిడ్జ్ వర్షాకాలం, పోయిన వర్షాకాలం అంతా, అంతకుముందు వర్షాకాలం అంతా జనాలంతా పాపం పై వాక్ పోయినా, మోటార్ సైకిళ్ళ మీద పోయినా అందరూ పోవటానికి అది సులభతరం ఉండే. ఇది రెండో తప్పు. బ్రిడ్జ్ కుంగిన వెంటనే కొన్ని నిమిషాలలో ఇద్దరికిద్దరు వచ్చేసారు. ఇది జోగురామన నిర్లక్ష్యం. జోగురామన మొద్దు నిద్ర వేండు, ఇంజనీర్లు ఏం చేసిండ్రు, అది పట్టించుకోకపోవడం, బ్రిడ్జ్ కుంగిపోయింది. కొన్ని క్షణాలలో వచ్చేసిండ్రు. మరి ఏం గడ్డి వీక్తున్నారా? అందుకే పాయల్ శంకర్ గారు ఒక పక్క వండుకోవాలి, అక్కడ కంది శ్రీనివాస్ రెడ్డి ఒక పక్క వండుకోవాలి. మీకు చేత కాకపోతే మీరు వండుకోండి, లేకుంటే మరి మీరు ప్రభుత్వం చేయించండి. తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ చెక్పోస్ట్ను ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బక్రీద్ నేపథ్యంలో అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం మండల పోలీస్ స్టేషన్ను పరిశీలించి పోలీసు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. బక్రీద్ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 8 చెక్పోస్టుల వద్ద వాహనాల తనిఖీలను ముమ్మరంగా జరుపుతున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ చెక్పోస్టును బుధవారం ఎస్పీ ఆకస్మికంగా పరిశీలించారు. బక్రీద్ సందర్భంగా జిల్లాలోకి అక్రమంగా అనుమతులు లేకుండా ఎలాంటి పశువుల రవాణా జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం తలమడుగు పోలీస్ స్టేషన్ను పరిశీలించి ఎస్ఐ రాధికకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా కోసాయి రైల్వే స్టేషన్కు వెళ్లి రైళ్ల రాకపోకలను అడిగి తెలుసుకున్నారు. అక్రమ రవాణా జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను మరింత పటిష్టంగా నిర్వహించాలని, గ్రామాలలో ఎటువంటి విషయం జరిగినా వెంటనే తెలుసుకునేలా సమాచార వ్యవస్థను పెంపొందించుకోవాలని తెలిపారు. గ్రామాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ విధులను నిర్వర్తించాలని తెలిపారు. ప్రమాదాల నివారణకు సాయంత్రం సమయాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ ప్రమాదాలను అరికట్టాలని పేర్కొన్నారు. ముఖ్యంగా మారుమూల గ్రామాలలో గంజాయి పండించడం, వ్యాపారం చేయడం, సేవించడం లాంటివి జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాధిక, ఏఎస్ఐ లక్ష్మణ్, తలమడుగు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పేటీఎంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ కోసం బుధవారం నిర్వహించిన జాబ్ మేళాకు మంచి స్పందన వచ్చింది. నిరుద్యోగ యువతకు జాబ్ మేళాకు హాజరు కాగా వారికి ఉద్యోగానికి సంబంధించిన వివరాలను కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు.
జిల్లా కేంద్రంలోని ఉపాధి కల్పన కార్యాలయంలో పేటీఎంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ కోసం నిర్వహించిన జాబ్ మేళకు విశేష స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున నిరుద్యోగులు రావడంతో వారికి ఉద్యోగం, ఇతర అంశాల గురించి పేటీఎం నుంచి వచ్చిన ప్రతినిధులు తెలియజేశారు. 10వ తరగతి ఇంటర్ అర్హతతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధి కల్పన అధికారిని మిల్కా మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా నిర్వహించే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేటీఎంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్కు 15,000 వేతనంతో పాటు 12,000 రూపాయల వరకు ఇన్సెంటివ్ ఇస్తారన్నారు. జిల్లాలోని 55 కిలోమీటర్ల పరిధిలో విధులు నిర్వహించాల్సి ఉండడంతో ఎక్కువగా అభ్యర్థులు వచ్చారన్నారు. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఎంప్లాయ్మెంట్ కార్డును తీసుకోవాలన్నారు. ఈరోజు మనం జిల్లాలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి పేటీఎం కంపెనీ నుంచి వాళ్ళు ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ని అపాయింట్ చేసుకోవడానికి వచ్చిన్నారు. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ మనకు 10th ఇంటర్మీడియట్. అదేవిధంగా ఇది మన టెరిటరీ అంటే వితిన్ 55 కిలోమీటర్స్ ఫ్రమ్ ఆదిలాబాద్ డిస్టిక్లో వీళ్ళకి మనము జాబ్ కల్పిస్తున్నాము. కాబట్టి ఈసారి కొంతమంది ఎక్కువనే వచ్చారు. వితిన్ ఆదిలాబాద్ డిస్టిక్ అన్నప్పుడు కొంచెం మనకు ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు. అదే మనం వేరే డిస్టిక్స్ కానీ హైదరాబాద్కి వెళ్ళాలి అన్నప్పుడు మాత్రం మనకు కొంచెం స్ట్రెంత్ కానీ వచ్చే వాళ్ళు అంత ఉత్సాహంగా ఉండట్లేదు. ఈ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్కి మనకు 15,000 శాలరీ, ఫిక్స్డ్ శాలరీ ఉంది. దీనికి సంబంధించి మళ్ళీ మనకు ఇన్సెంటివ్స్ కూడా 12,000 వరకు మ్యాక్సిమం ఇస్తారు. మరి వీళ్ళందరినీ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళని మేము మోటివేట్ చేసేసి ఈ జాబ్ తీసుకునేటట్టుగా ప్రయత్నం చేస్తాం. ఇక ముందు కూడా ఏదైనా జాబ్ మేళాలు నిర్వహించినప్పుడు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సాయంతో కూడా కొంచెం ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ జయంతి వేడుకలను టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించిన అనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికి దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని టీడీపీ ఆదిలాబాద్ నియోజకవర్గ కన్వీనర్ అల్లూరి రాజారెడ్డి అన్నారు. బుధవారం టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ 102వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చౌక్లోని ఆయన విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. అంతకుముందు ఎన్టీఆర్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు నూనె సతీష్, ఓమన్న, నాగన్న, ఆకుల రాము, సోమ గంగారెడ్డి, గంగమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లూరి రాజారెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాలన్న తలంపుతో పార్టీని స్థాపించి ఆ దిశగా విశేష కృషి చేశారని అన్నారు. ముఖ్యమంత్రిగా అనేక నూతన సంస్కరణలను అమలు చేసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడ్డారని పేర్కొన్నారు. పార్టీ సృష్టికర్త నందమూరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ. మరి వారి కోసం వారి కష్ట సుఖాలను చూసి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించాలన్న ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. భీంపూర్ మండలం నిపాని సబ్ సెంటర్ ఆవరణలో బుధవారం క్షయ నియంత్రణ శిబిరం నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా DTCO సుమలత హాజరై క్షయవ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. టీబీ ముక్తు అభియాన్ భారత్ కార్యక్రమం కింద క్షయవ్యాధిని సంపూర్ణంగా నిర్మించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని DTCO డాక్టర్ సుమలత అన్నారు. భీంపూర్ మండలం నిపాని సబ్ సెంటర్ ఆవరణలో బుధవారం క్షయ నియంత్రణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు టీబీపై అవగాహన కల్పించారు. TCO వ్యాధి పరీక్షలను జరిపి ఆరోగ్యపరంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. కార్యక్రమంలో తాంసీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావ్యవాణి, సూపర్వైజర్ తులసిరామ్, హెడ్ నర్స్ సంపత్ కుమారి, MLHP దివ్య, ANM ప్రమీల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా DTCO సుమలత మాట్లాడుతూ క్షయ నిర్ధారణ అయిన వారికి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా నెలకు 1,000 రూపాయల చొప్పున అందజేస్తామని, గిరిజన ప్రాంతాల వారైతే అదనంగా ప్రయాణ భత్యం కోసం 750 రూపాయలు అందిస్తామన్నారు. ప్రభుత్వ ఆర్థిక సాయంతో వ్యాధిగ్రస్తులు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. క్షయ వ్యాధిగ్రస్తులు భయాందోళనకు గురయ్యే అవసరం లేదని, అదే సమయంలో సమాజం కూడా వారికి సహకరించాలని సూచించారు.
టీబీ ముక్త్ భారత్ అభియాన్ అని ఒక యాక్టివిటీ చేస్తున్నారు. ఇందులో భాగంగా మనకి ఎవరైతే క్షయవ్యాధి లక్షణాలు ఉన్నాయంటే దగ్గు, జ్వరము, ఆయాసం, నీరసం, దగ్గులో రక్తం పట్టడం, మెడ మీద గడ్డలు ఉండటం, ఇలా ఏ లక్షణాలతో ఉన్నా వాళ్ళకి దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కానీ లేకపోతే ఆర్మ్ సెంటర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరికి కానీ వెళ్ళి పరీక్షలు చేసుకునేటట్టు మనము కార్యక్రమం జరుపుతున్నాం. అలాగే మొబైల్ హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే ద్వారా అక్కడే వాళ్ళకి ఎక్స్రే ద్వారా వ్యాధి నిర్ధారణ అవుతుందా లేదా అని చూసుకోవడానికి కూడా వీలవుతుంది. ఇది కంటిన్యూస్ యాక్టివిటీ. ఇది ఆల్రెడీ టీబీ వ్యక్తికి వాళ్ళ ఖాతాలో ఇప్పుడు పోషణ భత్యం 1000 రూపాయలు జమ చేయడం జరిగింది ట్రీట్మెంట్ తీసుకునేంత కాలము. ఒకవేళ వాళ్ళు గిరిజన ప్రాంతం నుంచి ఉంటే వాళ్ళకి రవాణా సౌకర్యం కోసం ఒక్కసారిగా వాళ్ళకి 750 రూపాయలు కూడా వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి పోషణ్ కిట్స్, నిక్షయ పోషణ్ కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అన్ని సర్వీసెస్, అన్ని మందులు పూర్తిగా ఉచితం. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. The practice is so dominant challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence.
మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్. గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వానీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 9490628550 and 9704571600. తిరిగి వార్తల్లోకి స్వాగతం. వయోవృద్ధుల సమాఖ్య ఆధ్వర్యంలో పట్టణంలోని మాజీ మంత్రి సిఆర్ఆర్ నివాసంలో పలువురు వృద్ధులను సత్కరించారు. వయోవృద్ధుల సమస్యల పరిష్కారంతో పాటు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. 90 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులకు అండగా నిలబడతామని వయోవృద్ధుల సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ దేవిదాస్ దేశపాండే అన్నారు. బుధవారం సమాఖ్య ఆధ్వర్యంలో మాజీ మంత్రి సిఆర్ఆర్ నివాసంలో పలువురు వయోవృద్ధులను సత్కరించారు. మాజీ మంత్రి కుటుంబ సభ్యుల నడుమ గోపిడి లక్ష్మీబాయి, రంగినేని కిషన్ రావులను సత్కరించారు. అదేవిధంగా జైనత్ మండలానికి చెందిన వెంకటమ్మను కుటుంబ సభ్యుల మధ్య సన్మానించడంతో కుటుంబ సభ్యులు వారికి ధన్యవాదాలు తెలుపుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రతి నెల వయోవృద్ధుల సమాఖ్య ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలతో పాటు సన్మానాలు చేయడం, వారి యోగక్షేమాలు తెలుసుకోవడం సంతోషంగా ఉందని లక్ష్మారెడ్డి అన్నారు. వారికి తన వంతుగా ఏదైనా సహకారం ఉంటే ముందు వరుసలో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వయోవృద్ధుల సమాఖ్య కార్యదర్శి రామ్ కులకర్ణి, ఉపాధ్యక్షులు పండ్ల సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి నర్సింలు, ఈసీ సభ్యులు అఫ్సర్ ఖాన్, వయోవృద్ధులు కోరెడ్డి శివన్న, సామాజిక కార్యకర్త బండారి దేవన్న తదితరులు పాల్గొన్నారు. గౌరవ సీనియర్ సిటిజన్స్ అంతా దేవిదాస్ రావు, అతని జాయింట్ సెక్రటరీ కులకర్ణి గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, ఇతర సభ్యులందరూ, గౌరవ సభ్యులందరూ వచ్చి మా అక్కని సన్మానం చేసినందుకు వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. జిల్లా కేంద్రంలోని రిజర్వ్ పోలీస్ లైన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు పాఠ్యాంశంలో వృత్యంతర శిక్షణను నిర్వహిస్తున్నారు. ఇందులో రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ భోజ్కర్ ఓం ప్రకాష్ అవధాని పాల్గొని ఉపాధ్యాయులకు విస్తృత సూచనలు చేశారు. తెలుగు పద్య సాహిత్యం మన సంస్కృతిని, భాషని చిరంజీవిగా నిలిపే ఒక రత్న రూపమని రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ భోజ్కర్ ఓం ప్రకాష్ అష్టావధాని అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిజర్వ్ పోలీస్ లైన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న తెలుగు పాఠ్యాంశంలో వృత్యంతర శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 5 రోజుల పాటు కొనసాగే ఈ శిక్షణలో భాగంగా తెలుగు బోధించే ఉపాధ్యాయులకు బోధనలో మెలకువలు, తెలుగు పద్య వైభవాన్ని గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కోర్సు కోఆర్డినేటర్ ప్రధానోపాధ్యాయురాలు నీలాదేవి, అసిస్టెంట్ మానిటరింగ్ ఆఫీసర్ శ్రీకాంత్ గౌడ్, జిల్లా స్థాయి విషయ నిపుణులు చిలక పొచ్చన్న, చరణ్ దాస్, మంద భూమేష్, ఎండి కలీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాల స్థాయిలోనే కాక జీవితాంతం పద్యాల వైభవాన్ని ఆస్వాదించాలని డాక్టర్ భోజ్కర్ ఓం ప్రకాష్ అష్టావధాని సూచించారు. ప్రాచీన కవుల కృషిని, తాత్విక భావాలను పద్యాలలో ఒదిగించి ప్రజలకు సమాజాన్ని ఒక అద్దంగా చూపించారని పేర్కొన్నారు. పద్యం తెలుగు భాషకు ఉశ్వాస నిశ్వాసాల లాంటివని తెలియచేశారు. బోధనా ప్రమాణాల మెరుగుదలకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయులు తమ బోధనను మెరుగుపరుచుకొని విద్యార్థులు చక్కగా అభ్యసించడానికి కృషి చేయాలని తెలిపారు. అంతటా ఉపాధ్యాయ శిక్షణ శిబిరాలు నడుస్తూ ఉన్నాయి. కాలానుగుణమైనటువంటి మార్పుల్ని ఆకలింపు చేసుకొని ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి అయి నైపుణ్యాభివృద్ధితో విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగా
వృత్యంతర శిక్షణను 5 రోజులు ఏర్పాటు చేయడం జరిగింది SCRT. ఆ SCRT పరిశీలకునిగా SRP స్టేట్ రిసోర్స్ పర్సన్గా రాష్ట్ర విషయ నిపుణునిగా నాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇవ్వడం జరిగింది. ఇది 2వ విడత పరిశీలనలో భాగంగా ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి RPL పాఠశాలలో నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ శిక్షణా శిబిరానికి విచ్చేశాను. ఆత్మీయ మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి RPలు కొందరు మిత్రుల యొక్క అభ్యర్థన మేరకు తెలుగు పద్య వైభవం ఎంత విశిష్టమైనటువంటిదో నేను వివరించదలిచినాను. వేయేళ్ల పసిడి పంట అయినటువంటి పద్యం విద్యార్థులలో అమూల్యమైనటువంటి వైఖరులను అలాగే విలువల్ని పెంపొందింపజేస్తుంది. అందుకొరకు మా తెలుగు ఉపాధ్యాయులందరూ కూడా దాని విశిష్టతను గుర్తెరిగి బోధించాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయం చెప్పడం కొరకు నేను ఈ సెషన్ని తీసుకుంటున్నాను. జిల్లాలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు అన్నదాతల పాలిట శాపంగా మారాయి. నిన్న మొన్నటి వరకు చుక్క నీరు లేక పంటలు ఎండిపోతే ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలతో చేతికంది వచ్చిన పంటకు నష్టం కలుగుతోంది. ముఖ్యంగా నువ్వు పంట వేసుకున్న రైతులు తాజాగా కురుస్తున్న వర్షాలతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అన్నదాతల ఇక్కట్లపై ADV న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. అన్నదాతలపై ప్రకృతి కన్నెర్ర చేస్తూ కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. పంటల సాగులో ఆది నుండి అవాంతరాలు ఎదుర్కొంటున్న రైతులు విభిన్న వాతావరణ పరిస్థితులతో మరింత కుదేలవుతుండడం ఆందోళనకు దారితీస్తోంది. నిన్న మొన్నటి వరకు పంటలకు సరైన సమయంలో నీరందక ఎండిపోయిన దాఖలాలు కళ్ల ముందు నుండి చెదరకముందే ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలతో పంట నేలపాలు కావడం రైతన్నల అగమ్య గోచర పరిస్థితికి అద్దం పడుతోంది. సాగు సమయంలో పంటలకు నీరందక భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో చేతికొచ్చిన పంట పశువుల మేతగా మారింది. ప్రస్తుతం పంట చేతికి వచ్చే ముందు ఈదురు గాలులతో కురుస్తున్న అకాల వర్షాలతో నువ్వు పంట దెబ్బతింటోంది. ఆరుగాలం కష్టించి పనిచేస్తే ప్రకృతి విపత్తులతో ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. బేలా మండలం సిరిసన్న గ్రామానికి చెందిన గేడం అర్పణ తనకున్న 2 ఎకరాల పొలంలో నువ్వు పంటను సాగు చేశారు. దాదాపు 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టగా పంట చేతికంది వచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలతో రూపాయి కూడా వెనక్కి వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటిదాకా ఆకుపచ్చగా పంట కలకలలాడుతుండటంతో మంచి ఆదాయం వస్తుందని, కొంతవరకు ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని ఆశించిన వారికి చివరకు కన్నీరే మిగిలింది. అకాల వర్షాలతో పంట చేజారిపోవడంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇదే పరిస్థితిని అనేక మంది రైతన్నలు ఎదుర్కొంటూనే వానాకాలం సీజన్లో అయినా కష్టాలు దూరం అవుతాయన్న ఆశతో పొలం పనులకు సంసిద్ధమవుతున్నారు. రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ హాకీ టోర్నమెంట్లో జిల్లా జట్టు ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి ఆకాంక్షించారు. బుధవారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో జిల్లా జట్టు ఎంపిక పోటీలను ప్రారంభించి క్రీడాకారులకు పలు సూచనలు చేశారు. ఆదిలాబాద్లో జూన్ 8 నుండి 11వ తేదీల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ హాకీ టోర్నమెంటులో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. టోర్నమెంటులో పాల్గొనేందుకు జిల్లా క్రీడాకారుల జట్టు ఎంపిక పోటీలను బుధవారం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, హాకీ కోచ్లు జాదవ్ రవి, శేఖర్, గోకుల్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు బాలూరి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు తమ ప్రతిభను కనబర్చాలన్నారు. కప్పును సాధించాలనే ఉత్సాహం క్రీడాకారుల్లో ఉండాలన్నారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని సూచించారు. 8, 9, 10, 11 తేదీల మరి టోర్నమెంట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి చాలా కాలం తర్వాత మనము గతంలో కూడా ఒక 3 మరి ఇక్కడ మనము స్టేట్ మీట్లు కూడా నిర్వహించడం జరిగింది. మరి జూనియర్ ప్లేయర్స్కు మీకు అవకాశం లభించాలా, మీ లోపల మరి మన దగ్గర అవుతుంది అనే ఒక తపన
కప్పు గెలవాలనే ఒక జోష్ మీ లోపల ఉండాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా మనము ఆదిలాబాద్లో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని చెప్పి సందర్భం చేస్తున్నాం. మరి గతంలో కూడా మనము 3 టోర్నమెంట్స్ చేసినప్పుడు మన పిల్లల యొక్క ప్రదర్శన బాగుండడం, మరి జాతీయ స్థాయిలో కూడా ఆడుతున్నటువంటి విషయం మనమందరం సబ్ జూనియర్స్ నుంచి జూనియర్స్ ఈరోజు సీనియర్స్ కూడా ఆడుతున్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. మరి ఈ క్యాంపు ఈరోజు ఈ సెలక్షన్ కొరకు మీకు ఇక్కడ పిలవడం జరిగింది. ఆ తర్వాత 8వ తేదీ వరకు కూడా మీకు అందరికీ ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. దేశం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన మహనీయుల త్యాగాలు, పోరాటాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి అన్నారు. స్వాతంత్ర సమరయోధుడు దామోదర్ వీర సావర్కర్ జయంతి కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని ముక్తాపూర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సావర్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. అనంతరం కూడలికి వీర సావర్కర్ కూడలిగా నామకరణం చేశారు. కార్యక్రమంలో బండారి సంతోష్, శ్రీరామ్ శర్మ, దత్తాత్రేయ, దిలీప్ వైద్య, సతీష్, దశరథ్ పటేల్, జ్యోతిరెడ్డి, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 24 సంవత్సరాల పాటు అండమాన్ జైలులో కఠిన కారాగార శిక్షను అనుభవించి దేశం కోసం త్యాగం చేసిన ఘనత వీర సావర్కర్కే చెందుతుందని చిట్యాల సుహాసిని రెడ్డి అన్నారు. అటువంటి మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ముక్తాపూర్లోని కూడలికి వీర సావర్కర్ కూడలిగా నామకరణం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సనాతన హిందూ ధర్మంలో మహిళలు నారీ శక్తిగా పూజించారని, అటువంటి చరిత్రను ప్రస్తుతం తరం తెలుసుకోవడంతో పాటు భావితరాలకు తెలియచేయాలని మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి అన్నారు. రాణి అహిల్యాబాయి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆమె జీవిత చరిత్రపై ముద్రించిన పుస్తకాలను బుధవారం ఆవిష్కరించారు. బీజేపీ నాయకురాలు చిలుకూరి జ్యోతిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా పుస్తకాన్ని ఆవిష్కరించి రాణి అహల్యాబాయి జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గత కొన్నేళ్లుగా అసలైన దేశ చరిత్ర మరుగున పడిపోయిందని, ప్రస్తుతం మహనీయుల త్యాగస్ఫూర్తిని తెలుసుకునేలా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. వీధి వ్యాపారస్తులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న నిరవధిక దీక్షలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే బుధవారం బీఆర్ఎస్ నాయకులు యూనుస్ అక్బానీ దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. నిరుపేదలైన వీధి వ్యాపారుల సమస్యలకు పరిష్కరించాలని ఈ సందర్భంగా యూనుస్ అక్బానీ కోరారు. ఈ విషయమై అధికార యంత్రాంగం దృష్టి సారించాలన్నారు. వీధి వ్యాపారస్తులకు అండగా నిలబడతామని స్పష్టం చేశారు. बड़े दुकानदारों को सपोर्ट करने के लिए खेला गया है, क्योंकि फुटपाथ वाले आज से नहीं है. तकरीबन 30 से 35 साल से फुटपाथ वाले गांधी चौक से अम्बेडकर चौक तक जब से बैठे हुए इस फुटपाथ के ऊपर बैठे हुए हैं. मगर इसमें एक बात ये समझ में आती है कि जब गरीब आदमी अपनी रोज़मर्रा की ज़िंदगी जीता है, रोज़ाना 300-400 रुपये कमा के घर को लेके जाता है, और ये फुटपाथ भी मूवेबल फुटपाथ है. यहाँ पे जो भी लोग दुकान लगाते हैं, सुबह लगाते हैं, शाम में अपने बंडी में माल डालकर वापस लेके जाते हैं. जो माल बचा वो वापस लेके जाते हैं. इसमें हमारे दलित भाई भी है, हमारे हिंदू भाई भी है, गुजरात संगम वाले भी हैं, सभी जात के लोग हैं और गरीब लोग हैं. इससे एक बात ये समझ में आती कि जो हुकूमत है, ये हुकूमत किसी के ताइद में नहीं है, ये हुकूमत बड़े लोगों के ताइद में है. अगर हुकूमत को गांधी चौक से लेकर अम्बेडकर चौक और शिवाजी चौक के अगर रोड नाम दिख रहा है, तो मैं एडमिनिस्ट्रेशन से ये पूछना चाह रहा हूँ कि अम्बेडकर चौक से लेकर नेताजी चौक तक जितने भी सुपर मॉल्स है, बड़े बड़े मॉल्स है, उनसे ट्रैफिक नहीं रुक रहा, उनसे ट्रैफिक को प्रॉब्लम नहीं आ रहा. रोज़ शाम को आप देखिए, आइसक्रीम की दुकान से लेकर चाय की दुकान से लेकर और ये कपड़ों के जो सुपर मॉल्स है, इनके दुकान के सामने कितनी पार्किंग होती है. हर आदमी को, हर मोटरसाइकिल वाले को वहाँ से निकलना मुश्किल होता है. తనపై కక్షపూరితంగానే కొంతమంది అక్రమ కేసులు బనాయిస్తున్నారని 4వ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండూరు గంగాధర ఆరోపించారు. బుధవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని తాను ఎవరినీ మోసం చేయలేదని, ఎలాంటి అక్రమ పట్టాలు ఇవ్వలేదని అన్నారు. కావాలనుకుంటే తనపై న్యాయ విచారణ జరపాలని పేర్కొన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడి పదవి వస్తుందన్న అక్కసుతోనే కొంతమంది తనపై కుట్ర పన్నుతున్నారని తెలిపారు. ఈరోజు నా మీద నేను రాష్ట్ర సంఘ అధ్యక్షులుగా అయితానని చెప్పేసి కావాలని చెప్పేసి నా మీద కసిగట్టి మా యొక్క రాష్ట్ర సంఘ మాజీ అధ్యక్షులు గారైనటువంటి నా మీద నా ఇంటి పక్కన ఉన్నటువంటి బి నారాయణ గౌడు, ఆయన మా రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఒకటే డిపార్ట్మెంట్ కాబట్టి ఆయనతోటి చేతులు కలిపి మా రాష్ట్ర మాజీ అధ్యక్షులైనటువంటి
గారు నన్ను 50 లక్షలు అడగడం జరిగింది. 50 లక్షలు ఇస్తే నిన్ను రాష్ట్ర అధ్యక్షుడు చేస్తా, లేకుంటే చెయ్యని చెప్పడం జరిగింది. నేను ఇవ్వకపోతే కావాలని చెప్పేసి నా మీద ఇక్కడ ఆదిలాబాద్కి వచ్చి 5 రోజులు ఉండి నా పక్కతంతో చేతులు కలిపి నా మీద నిన్న కేసు పెట్టించి అది 96లో పట్టలో ఇవ్వడం జరిగింది. తహసీల్దారే గారి ఇవ్వడం జరిగింది. నిన్న ఏదో ఆశమ్మ మాత్రం పిటిషన్ తోటి చేసింది కాబట్టి ఆశమ్మ మా ఎంప్లాయ్ కాదు, ఆమె డైలీ వైఎస్, ఆమె గవర్నమెంట్కు డబ్బులు కట్టలేదు, ఆమెకు పట్ట ఇవ్వలేదు. కావాలని చెప్పేసి నా మీద ఏదో కేసు పెట్టి లోపటేస్తే గంగాధర్ ప్రాజెక్టుకు పోటీ చేయడం చెప్పేసి ఆలోచనతో చేయించడం జరిగింది. కావాలని చెప్పేసి ఇది కక్ష పూర్తిగా చేయించినట్టు పని. నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు రాష్ట్ర సంఘం యొక్క ప్రధాన కార్యదర్శిగా గడ్డం జ్ఞానేశ్వర్ గారికి, బి నారాయణ గౌడ్ గారికి ముఖాముఖిగా పోరాటం చేద్దాం రండి. కానీ కావాలని చెప్పేసి మీరు ఈ యొక్క సంఘాన్ని, మా 4వ తరగతి ఉద్యోగుల సంఘానికి బి నారాయణ గౌడ్కు ఎలాంటి సంబంధం లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తరుణం లో లెవెల్ వంతెనపై ప్రవాహం అధికం కావడంతో యువకుడి గల్లంతో బాధిత కుటుంబంలో నెలకొన్న తీవ్ర విషాదం. ప్రాణాలు పోతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి జోగురామన్న ధ్వజం. వర్షాల ముందు వంతెనను కూల్చడం పట్ల తీవ్ర అసహనం. భారీ వర్షాలతో అన్నదాతలకు తప్పని ఇక్కట్లు. నువ్వు పంట దెబ్బతినడంపై ఆందోళన. పెట్టుబడి కూడా వెనక్కి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.